అబ్బా! రోజు రోజుకి ఫ్రెండ్స్ ఎండలు పెరిగిపోతున్నాయన్నమాట. సో, ఈస్టర్ గదా ఫ్రెండ్స్ ఈరోజు. చర్చి నుంచి ఇంటికొచ్చాననమాట. సో, కిచెన్‌లో ఉన్నాను ఫ్రెండ్స్. వంట చేస్తున్నాను. సో, ఫ్యానేసుకుంటే ఇక్కడ స్టవ్ సరిగ్గా పని చేయదు కదా ఫ్రెండ్స్. ఇంత భయంకరమైన వాతావరణంలో ఫ్రెండ్స్ కష్టపడి కలర్ రైస్ చికెన్ చేస్తూ మీకు చూపిస్తూ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్. సో, గుర్తించి ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ చాలా విలువైంది ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో, మీకు ఇప్పుడు నేను కలర్ రైస్ చికెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా డాటర్ నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో, లీవ్స్ అన్నీ ఒలిసిస్తూ ఉంది ఫ్రెండ్స్. అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో, ఆయిల్ బాయిల్ అయింది ఫ్రెండ్స్. సో, పచ్చి కరివేపాకు పుదీనా వేసాను అనమాట. ఎక్కువ అంటే టేస్ట్ కోసం ఇలా ఆయిల్లో బాయిల్ అయినా కూడా ఫ్రెండ్స్. సో, హెల్త్ వాల్యూస్ కోసం మనం మళ్ళీ కరివేపాకు కొత్తిమీర పుదీనా తాజాగా ఉండేవి కూర ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇందులోకి మసాలా మిక్స్ చేసుకున్నటువంటి మసాలా యాడ్ చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ మసాలా ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకోవాలి చికెన్ మసాలా. ఓకే, ఓకే నేను హాఫ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ బాగోదన్నమాట చికెన్ మసాలా. సో, యాక్చువల్గా నేను మిర్చినే వాడతాను ఫ్రెండ్స్. మిరపకాయలు ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు నేను కొంచెం కలర్ఫుల్గా స్పైసీగా టేస్టీగా తినాలనుకున్నాను కాబట్టి కలర్ రావాలంటే సో ఈ కారం పొడినే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ధనియాల పౌడర్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. సో, కర్రీ దించుకునేటప్పుడు ధనియాల పౌడరు పసుపు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. న్యాచురల్గా ఫ్రెష్గా ఉండేటివి అనమాట. సో, యాలకులు వేసాను ఫ్రెండ్స్. దీని పేరు దీని పేరు ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్. ఇదేదో మరాఠీ మొగ్గనం సంథింగ్ అంటారు. సో, ఇది సో యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ నాకు అప్పుడు కొత్తలో తెలియక వీటిని బిర్యానీ ఆకుల్ని కడిగి వేస్తూ ఉన్నాను అనమాట. సో, మా అత్త ఒకసారి అరిచినారనమాట, ఎవరైనా బిర్యానీ ఆకులు ఇవి కడుక్కుంటారా అనేసి. సో, అప్పటి నుంచి నేను స్మెల్ పోతాయంట ఫ్రెండ్స్. అందుకనేసి ఇట్లనే ఊరికే దుమ్ము క్లీన్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, బిర్యానీ ఆకులు ఫ్రెండ్స్ ముందు వీడియోలలో చెప్పాను. చాలామంది అయితే కనుక అదే డైరెక్ట్ వేసేసుకుంటారు. సో, ఇవన్నీ హెల్త్ ప్రాపర్టీస్ ఉన్న ఐటమ్స్ కాబట్టి మనము అందరము ఇంట్లో ఉండే వాళ్ళు తినాలి అంటే కనుక సో కంపల్సరీ మిక్స్ చేయడమే బెటర్ అనమాట. ఇంకా కరివేపాకు ఇంకా సంథింగ్ తొక్కలన్నీ ఏరే మిత్రులు ఉంటారు ఇళ్ళల్లో, పిల్లలు కానీ హస్బెండ్ అట్లాంటివి అట్లా ఏరకుండా ఉండాలంటే సో ఇట్లా మిక్సీకి వేసుకొని మసాలా వేయడమే బెటర్ అనమాట. నెక్స్ట్ దీని పేరు ఏంటో అంటారనమాట. సో, ఇది కూడా ఒకటి తీసుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ నేనైతే మాత్రము ఆవు నెయ్యే వాడతాను అనమాట. ప్రతి ఒక్క వంటకి కూడా ఆవు నెయ్యి అయితే కలరు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్లో కలర్ ఉంటుంది అనమాట ఇది. సో, హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్ ఆవు నెయ్యి. సో, ముందు కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అందులోకి నెయ్యి యాడ్ చేసినాను ఫ్రెండ్స్. ఇది బాగా బాయిల్ అయితే కనుక నార్మల్ కలరే వస్తుంది ఫ్రెండ్స్, వైటే వస్తుంది. సో, ఆవు నెయ్యిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయన్నమాట. హెల్త్కు బెనిఫిట్స్ ఈ నెయ్యిలో ఫ్రెండ్స్ నెయ్యి హెల్త్కు మంచిదే, కానీ కొన్ని ఐటమ్స్ ఫ్రెండ్స్ ఎంత బాయిల్ అవుతే అంత డబల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందులో నెయ్యి కూడా ఒకటి అనమాట. ఇది బాగా హీట్ అయితే అవ్వడం వల్లనే ప్రోటీన్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యి ప్లస్ హెల్త్కు మనకు బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో, బాగా హీట్ అయిన నెయ్యిలోకి మిర్చి యాడ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత టమోటా వేసుకోవాలి ఫ్రెండ్స్.
సరిపడా వేసుకోవాలి. ఎక్కువ టమోటాలు వేసుకుంటే రైస్ కొంచెం తీయగా అనిపించి టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. సో నేను చేసే రైస్లోకి ఇవైతే సరిపోతాయి అన్నమాట. అది కూడా కూర కూడా కావచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అందులోకి నేను పసుపు యాడ్ చేయాలి, ధనియాల పొడి వేస్తాను. సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా వక్కలుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ మెత్తగా అవనివ్వకూడదు అనమాట. సో కొత్తిమీర, పుదీనా, ఈ లీవ్స్ అన్నీ సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉన్నాను ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏవైనా సరే వెజిటేబుల్స్తో మనము బాయిల్ చేసే టైంలో సో సాల్ట్ డైరెక్ట్గా అప్పుడే వేసుకోకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. సో నేను బరక వేసుకున్నటువంటి మసాలా అంతా కలిపేసాను ఫ్రెండ్స్. ఆల్ స్పైసెస్ యాడ్ అయ్యాయి కాబట్టి స్మెల్ మహా అద్భుతం ఫ్రెండ్స్, వండర్ఫుల్ అసలు. సో ఇందులోకి బాగా బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎసురు కూడా యాడ్ చేయడం జరిగింది. సో లాస్ట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా ఈ లీవ్స్ని ఫ్రెండ్స్ బాయిల్ అవ్వనీయకూడదు అనమాట. ఆయిల్తో పాటు ఎక్కువ బాయిల్ అవ్వనీయకూడదు. సో ఎసురులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో శుభ్రం చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఈ రైస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఎసురు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను రైసు, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాను అనమాట. ఫ్రెండ్స్ మూత బాగా నిజంగా ఓకే లడ్డు, ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకేనా? ఓకే లడ్డు. ఎసురు బాగా బాయిల్ అయింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఎసురు బాగా మగ్గనిచ్చాను అనమాట, బాగా హీట్ చేశాను. సో ముందు నానబెట్టి కడిగి ఉంచుకున్న రైస్ ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఎంతో కష్టపడి చేసినటువంటి కలర్ రైస్ ఫ్రెండ్స్ ప్లేట్లోకి వచ్చేసిందనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. మా వాడికి కూలర్ ఆన్లో ఉన్నా కూడా వేడిగా ఉందని షర్ట్ ఇప్పేసినాడు. కెమెరా పెడుతుంటే మహా ఫీల్ అవుతున్నాడు అనమాట. సరేలేండి ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా మనం ఏం చేసినా కూడా సో పిల్లల సంతోషం కోసమే, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. అసలు అది ఏంటో ఫ్రెండ్స్ మనకు ముందు తెలియదు, కానీ మన మనం పిల్లలు ఉన్న స్టేజ్లో మనకు తెలియదు అనమాట. కానీ మనం మమ్మీ అయిన తర్వాత తెలుస్తుందన్నమాట. అసలు ఏ తల్లి తండ్రికైనా కూడా ఫ్రెండ్స్ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండి వాళ్ళు బాగా తింటూ ఉంటే అదే మన కడుపు నిండిపోతుంది అనమాట. అవునా కదా ఫ్రెండ్స్? సో మా ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా డాటర్ నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో లీవ్స్ అన్నీ ఒలిసిస్తూ ఉంది ఫ్రెండ్స్, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఆయిల్ బాయిల్ అయింది ఫ్రెండ్స్. సో పచ్చి కరివేపాకు, పుదీనా వేసాను అనమాట. ఎక్కువ అంటే టేస్ట్ కోసం ఇలా ఆయిల్లో బాయిల్ అయినా కూడా ఫ్రెండ్స్ సో హెల్త్ వాల్యూస్ కోసం మనం మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తాజాగా ఉండేటి కూర ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి మసాలా మిక్స్ చేసుకున్నటువంటి మసాలా యాడ్ చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ మసాలా ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకోవాలి చికెన్ మసాలా. ఓకే, ఓకే నేను హాఫ్ తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ బాగోదన్నమాట చికెన్ మసాలా. సో యాక్చువల్గా నేను మిర్చినే వాడతాను ఫ్రెండ్స్, మిరపకాయలు, ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు నేను కొంచెం కలర్ఫుల్గా, స్పైసీగా, టేస్టీగా తినాలనుకున్నాను కాబట్టి కలర్ రావాలంటే సో ఈ కారం పొడినే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ధనియాల పౌడర్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. సో కర్రీ దించుకునేటప్పుడు ధనియాల పౌడరు, పసుపు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. తెల్లగడ్డ, అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, న్యాచురల్గా ఫ్రెష్గా ఉండేటివి అనమాట. సో యాలకులు వేసాను ఫ్రెండ్స్. దీని పేరు
సో దీని పేరు ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్, ఇదేదో మరాఠీ మొగ్గనం సంథింగ్ అంటారు. సో ఇది యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ నాకు అప్పుడు కొత్తలో తెలియక వీటిని బిర్యానీ ఆకుల్ని కడిగి వేస్తూ ఉన్నాను అనమాట. సో మా అత్త ఒకసారి అరిచినారనమాట, ఎవరైనా బిర్యానీ ఆకులు ఇవి కడుక్కుంటారా అనేసి. సో అప్పటి నుంచి నేను స్మెల్ పోతాయంట ఫ్రెండ్స్, అందుకనేసి ఇట్లనే ఊరికే దుమ్ము క్లీన్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, బిర్యానీ ఆకులు ఫ్రెండ్స్ ముందు వీడియోలలో చెప్పాను, చాలామంది అయితే కనుక అదే డైరెక్ట్ వేసేసుకుంటారు. సో ఇవన్నీ హెల్త్ ప్రాపర్టీస్ ఉన్న ఐటమ్స్ కాబట్టి మనము అందరము ఇంట్లో ఉండే వాళ్ళు తినాలి అంటే కనుక సో కంపల్సరీ మిక్స్ చేయడమే బెటర్ అనమాట. కరేపాకు ఇంకా సంథింగ్ తొక్కలని ఏరే మిత్రులు ఉంటారు ఇళ్ళల్లో, పిల్లలు కానీ హస్బెండ్ అట్లాంటివి అట్లా ఏరకుండా ఉండాలంటే సో ఇట్లా మిక్సీకి వేసుకొని మసాలా వేయడమే బెటర్ అనమాట. నెక్స్ట్ దీని పేరు ఏంటంటే సో ఇది కూడా ఒకటి తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే మాత్రము ఆవు నెయ్యే వాడతాను అనమాట. ప్రతి ఒక్క వంటకి కూడా ఆవు నెయ్యి అయితే కలరు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్లో కలర్ ఉంటుంది అనమాట ఇది. సో హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్ ఆవు నెయ్యి. సో ముందు కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అందులోకి నెయ్యి యాడ్ చేసినాను ఫ్రెండ్స్. ఇది బాగా బాయిల్ అయితే కనుక నార్మల్ కలరే వస్తుంది ఫ్రెండ్స్, వైటే వస్తుంది. సో ఆవు నెయ్యిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట, హెల్త్కు బెనిఫిట్స్. ఈ నెయ్యిలో ఫ్రెండ్స్ నెయ్యి హెల్త్కు మంచిదే, కానీ కొన్ని ఐటమ్స్ ఫ్రెండ్స్ ఎంత బాయిల్ అవుతే అంత డబల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందులో నెయ్యి కూడా ఒకటి అన్నమాట. ఇది బాగా హీట్ అయితే అవ్వడం వల్లనే ప్రోటీన్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యి ప్లస్ హెల్త్కు మనకు బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో బాగా హీట్ అయిన నెయ్యిలోకి మిర్చి యాడ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత టమోటా వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా వేసుకోవాలి, ఎక్కువ టమోటాలు వేసుకుంటే రైస్ కొంచెం తీయగా అనిపించి టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. సో నేను చేసే రైస్లోకి ఇవైతే సరిపోతాయి అన్నమాట. అది కూడా కూర కూడా కావచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అందులోకి నేను పసుపు యాడ్ చేయాలి, ధనియాల పొడి వేస్తాను. సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా వక్కలుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ మెత్తగా అవనివ్వకూడదన్నమాట. సో కొత్తిమీర, పుదీనా, ఈ లీవ్స్ అన్నీ సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉన్నాను ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏవైనా సరే వెజిటేబుల్స్తో మనము బాయిల్ చేసే టైంలో సో సాల్ట్ డైరెక్ట్ అప్పుడే వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్. సో నేను బరక వేసుకున్నటువంటి మసాలా అంతా కలిపేసాను ఫ్రెండ్స్. ఆల్ స్పైసెస్ యాడ్ అయ్యాయి కాబట్టి స్మెల్ మహా అద్భుతం ఫ్రెండ్స్, వండర్ఫుల్ అసలు. సో ఇందులోకి బాగా బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఎసురు కూడా యాడ్ చేయడం జరిగింది. సో లాస్ట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా ఈ లీవ్స్ని ఫ్రెండ్స్ బాయిల్ అవ్వనీయకూడదు అనమాట, ఆయిల్తో పాటు ఎక్కువ బాయిల్ అవ్వనీయకూడదు. సో ఎసురులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో శుభ్రం చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఈ రైస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఎసురు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను రైసు, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాను అనమాట. ఫ్రెండ్స్ మూత నిజంగా ఓకే లడ్డు, ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకేనా? ఓకే లడ్డు. ఎసురు బాగా బాయిల్ అయింది ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఎసురు బాగా మగ్గనిచ్చాను అనమాట, బాగా హీట్ చేశాను. సో ముందు నానబెట్టి కడిగి ఉంచుకున్న రైస్ ఫ్రెండ్స్ యాడ్ చేస్తున్నాను. సో
ఎంతో కష్టపడి చేసినటువంటి కలర్ రైస్ ఫ్రెండ్స్ ప్లేట్లోకి వచ్చేసిందనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. మా వాడికి కూలర్ ఆన్లో ఉన్నా కూడా వేడిగా ఉందని షర్ట్ ఇప్పేసినాడు. కెమెరా పెడుతుంటే మహా ఫీల్ అవుతున్నాడు అనమాట. సరేలేండి ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా మనం ఏం చేసినా కూడా సో పిల్లల సంతోషం కోసమే, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. అసలు అది ఏంటో ఫ్రెండ్స్ మనకు ముందు తెలియదు, కానీ మన మనం పిల్లలు ఉన్న స్టేజ్లో మనకు తెలియదు అనమాట. కానీ మనం మమ్మీ అయిన తర్వాత తెలుస్తుందన్నమాట. అసలు ఏ తల్లి తండ్రికైనా కూడా ఫ్రెండ్స్ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండి వాళ్ళు బాగా తింటూ ఉంటే అదే మన కడుపు నిండిపోతుందన్నమాట. అవునా కదా ఫ్రెండ్స్? సో మా ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా డాటర్ నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో లీవ్స్ అన్నీ ఒలిసిస్తూ ఉంది ఫ్రెండ్స్, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఆయిల్ బాయిల్ అయింది ఫ్రెండ్స్. సో పచ్చి కరివేపాకు పుదీనా వేసాను అనమాట. ఎక్కువ అంటే టేస్ట్ కోసం ఇలా ఆయిల్లో బాయిల్ అయినా కూడా ఫ్రెండ్స్, సో హెల్త్ వాల్యూస్ కోసం మనం మళ్ళీ కరివేపాకు కొత్తిమీర పుదీనా తాజాగా ఉండేవి కూర ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి మసాలా మిక్స్ చేసుకున్నటువంటి మసాలా యాడ్ చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ మసాలా ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకోవాలి చికెన్ మసాలా. ఓకే, ఓకే నేను హాఫ్ తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ బాగోదన్నమాట చికెన్ మసాలా. సో యాక్చువల్గా నేను మిర్చినే వాడతాను ఫ్రెండ్స్. మిరపకాయలు ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు నేను కొంచెం కలర్ఫుల్గా స్పైసీగా టేస్టీగా తినాలనుకున్నాను కాబట్టి కలర్ రావాలంటే సో ఈ కారం పొడినే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ధనియాల పౌడర్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. సో కర్రీ దించుకునేటప్పుడు ధనియాల పౌడరు పసుపు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, న్యాచురల్గా ఫ్రెష్గా ఉండేటివి అనమాట. సో యాలకులు వేసాను ఫ్రెండ్స్. దీని పేరు దీని పేరు ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్. ఇదేదో మరాఠీ మొగ్గనం సంథింగ్ అంటారు. సో ఇది యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ నాకు అప్పుడు కొత్తలో తెలియక వీటిని బిర్యానీ ఆకుల్ని కడిగి వేస్తూ ఉన్నాను అనమాట. సో మా అత్త ఒకసారి అరిచినారనమాట, ఎవరైనా బిర్యానీ ఆకులు ఇవి కడుక్కుంటారా అనేసి. సో అప్పటి నుంచి నేను స్మెల్ పోతాయంట ఫ్రెండ్స్, అందుకనేసి ఇట్లనే ఊరికే దుమ్ము క్లీన్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, బిర్యానీ ఆకులు ఫ్రెండ్స్ ముందు వీడియోలలో చెప్పాను. చాలామంది అయితే కనుక అదే డైరెక్ట్ వేసేసుకుంటారు. సో ఇవన్నీ హెల్త్ ప్రాపర్టీస్ ఉన్న ఐటమ్స్ కాబట్టి మనము అందరము ఇంట్లో ఉండే వాళ్ళు తినాలి అంటే కనుక సో కంపల్సరీ మిక్స్ చేయడమే బెటర్ అనమాట. ఇంకా కరివేపాకు ఇంకా సంథింగ్ తొక్కలన్నీ ఏరే మిత్రులు ఉంటారు ఇళ్ళల్లో, పిల్లలు కానీ హస్బెండ్ అట్లాంటివి అట్లా ఏరకుండా ఉండాలంటే సో ఇట్లా మిక్సీకి వేసుకొని మసాలా వేయడమే బెటర్ అనమాట. నెక్స్ట్ దీని పేరు ఏంటంటే సో ఇది కూడా ఒకటి తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే మాత్రము ఆవు నెయ్యే వాడతాను అనమాట. ప్రతి ఒక్క వంటకి కూడా ఆవు నెయ్యి అయితే కలరు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్లో కలర్ ఉంటుంది అనమాట ఇది. సో హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్ ఆవు నెయ్యి. సో ముందు కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అందులోకి నెయ్యి యాడ్ చేసినాను ఫ్రెండ్స్. ఇది బాగా బాయిల్ అయితే కనుక నార్మల్ కలరే వస్తుంది ఫ్రెండ్స్, వైటే వస్తుంది. సో ఆవు నెయ్యిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట, హెల్త్కు బెనిఫిట్స్. ఈ నెయ్యిలో ఫ్రెండ్స్ నెయ్యి హెల్త్కి మంచిదే, కానీ కొన్ని ఐటమ్స్ ఫ్రెండ్స్ ఎంత బాయిల్ అవుతే అంత డబల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందులో నెయ్యి కూడా ఒకటి అన్నమాట. ఇది బాగా హీట్ అయితే అవ్వడం వల్లనే ప్రోటీన్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యి ప్లస్ హెల్త్కు మనకు బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో బాగా హీట్ అయిన నెయ్యిలోకి మిర్చి యాడ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత టమోటా
వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా వేసుకోవాలి. ఎక్కువ టమోటాలు వేసుకుంటే రైస్ కొంచెం తీయగా అనిపించి టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. సో నేను చేసే రైస్లోకి ఇవైతే సరిపోతాయి అన్నమాట. అది కూడా కూర కూడా కావచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అందులోకి నేను పసుపు యాడ్ చేయాలి, ధనియాల పొడి వేస్తాను. సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా వక్కలుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ మెత్తగా అవనివ్వకూడదన్నమాట. సో కొత్తిమీర, పుదీనా, ఈ లీవ్స్ అన్నీ సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉన్నాను ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏవైనా సరే వెజిటేబుల్స్తో మనము బాయిల్స్ చేసే టైంలో సో సాల్ట్ డైరెక్ట్గా అప్పుడే వేసుకోకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. సో నేను బరక వేసుకున్నటువంటి మసాలా అంతా కలిపేసాను ఫ్రెండ్స్. ఆల్ స్పైసెస్ యాడ్ అయ్యాయి కాబట్టి స్మెల్ మహా అద్భుతం ఫ్రెండ్స్, వండర్ఫుల్ అసలు. సో ఇందులోకి బాగా బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎసురు కూడా యాడ్ చేయడం జరిగింది. సో లాస్ట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా ఈ లీవ్స్ని ఫ్రెండ్స్ బాయిల్ అవ్వనీయకూడదు అనమాట. ఆయిల్తో పాటు ఎక్కువ బాయిల్ అవ్వనీయకూడదు. సో ఎసురులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో శుభ్రం చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఈ రైస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఎసురు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను రైసు, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాను అనమాట. ఫ్రెండ్స్ మూత నిజంగా ఓకే లడ్డు, ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకేనా? ఓకే లడ్డు. ఎసురు బాగా బాయిల్ అయింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఎసురు బాగా మగ్గనిచ్చాను అనమాట, బాగా హీట్ చేశాను. సో ముందు నానబెట్టి కడిగి ఉంచుకున్న రైస్ ఫ్రెండ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఎంతో కష్టపడి చేసినటువంటి కలర్ రైస్ ఫ్రెండ్స్ ప్లేట్లోకి వచ్చేసిందనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. మా వాడికి కూలర్ ఆన్లో ఉన్నా కూడా వేడిగా ఉందని షర్ట్ ఇప్పేసినాడు. కెమెరా పెడుతుంటే మహా ఫీల్ అవుతున్నాడు అనమాట. సరేలేండి ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా మనం ఏం చేసినా కూడా సో పిల్లల సంతోషం కోసమే, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. అసలు అది ఏంటో ఫ్రెండ్స్ మనకు ముందు తెలియదు, కానీ మన మనం పిల్లలు ఉన్న స్టేజ్లో మనకు తెలియదు అనమాట. కానీ మనం మమ్మీ అయిన తర్వాత తెలుస్తుందన్నమాట. అసలు ఏ తండ్రికైనా కూడా ఫ్రెండ్స్ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండి వాళ్ళు బాగా తింటూ ఉంటే అదే మన కడుపు నిండిపోతుంది అనమాట. అవునా కదా ఫ్రెండ్స్? సో మా ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా డాటర్ నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో లీవ్స్ అన్నీ ఒలిసిస్తూ ఉంది ఫ్రెండ్స్, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఆయిల్ బాయిల్ అయింది ఫ్రెండ్స్. సో పచ్చి కరివేపాకు, పుదీనా వేసాను అనమాట. ఎక్కువ అంటే టేస్ట్ కోసం ఇలా ఆయిల్లో బాయిల్ అయినా కూడా ఫ్రెండ్స్ సో హెల్త్ వాల్యూస్ కోసం మనం మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తాజాగా ఉండేవి కూర ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి మసాలా మిక్స్ చేసుకున్నటువంటి మసాలా యాడ్ చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ మసాలా ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకోవాలి చికెన్ మసాలా. ఓకే, ఓకే నేను హాఫ్ తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ బాగోదన్నమాట చికెన్ మసాలా. సో యాక్చువల్గా నేను మిర్చినే వాడతాను ఫ్రెండ్స్. మిరపకాయలు, ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు నేను కొంచెం కలర్ఫుల్గా, స్పైసీగా, టేస్టీగా తినాలనుకున్నాను. కాబట్టి కలర్ రావాలంటే సో ఈ కారం పొడినే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ధనియాల పౌడర్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు.
సో కర్రీ దించుకునేటప్పుడు ధనియాల పౌడరు, పసుపు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, న్యాచురల్గా ఫ్రెష్గా ఉండేటివి అనమాట. సో యాలకులు వేసాను ఫ్రెండ్స్. దీని పేరు దీని పేరు ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్. ఇదేదో మరాఠీ మొగ్గనం సంథింగ్ అంటారు. సో ఇది యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ నాకు అప్పుడు కొత్తలో తెలియక వీటిని బిర్యానీ ఆకుల్ని కడిగి వేస్తూ ఉన్నాను అనమాట. సో మా అత్త ఒకసారి అరిచినారనమాట, ఎవరైనా బిర్యానీ ఆకులు ఇవి కడుక్కుంటారా అనేసి. సో అప్పటి నుంచి నేను స్మెల్ పోతాయంట ఫ్రెండ్స్, అందుకనేసి ఇట్లనే ఊరికే దుమ్ము క్లీన్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, బిర్యానీ ఆకులు ఫ్రెండ్స్ ముందు వీడియోలలో చెప్పాను. చాలామంది అయితే కనుక అదే డైరెక్ట్ వేసేసుకుంటారు. సో ఇవన్నీ హెల్త్ ప్రాపర్టీస్ ఉన్న ఐటమ్స్ కాబట్టి మనము అందరము ఇంట్లో ఉండే వాళ్ళు తినాలి అంటే కనుక సో కంపల్సరీ మిక్స్ చేయడమే బెటర్ అనమాట. ఇంకా కరివేపాకు ఇంకా సంథింగ్ తోకలన్నీ ఏరే మిత్రులు ఉంటారు ఇళ్ళల్లో, పిల్లలు కానీ హస్బెండ్ అట్లాంటివి అట్లా ఏరకుండా ఉండాలంటే సో ఇట్లా మిక్సీకి వేసుకొని మసాలా వేయడమే బెటర్ అనమాట. నెక్స్ట్ దీని పేరు ఏంటంటే సో ఇది కూడా ఒకటి తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే మాత్రము ఆవు నెయ్యే వాడతాను అనమాట. ప్రతి ఒక్క వంటకి కూడా ఆవు నెయ్యి అయితే కలరు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్లో కలర్ ఉంటుంది అనమాట ఇది. సో హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్ ఆవు నెయ్యి. సో ముందు కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అందులోకి నెయ్యి యాడ్ చేసినాను ఫ్రెండ్స్. ఇది బాగా బాయిల్ అయితే కనుక నార్మల్ కలరే వస్తుంది ఫ్రెండ్స్, వైటే వస్తుంది. సో ఆవు నెయ్యిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట, హెల్త్కు బెనిఫిట్స్. ఈ నెయ్యిలో ఫ్రెండ్స్ నెయ్యి హెల్త్కు మంచిదే, కానీ కొన్ని ఐటమ్స్ ఫ్రెండ్స్ ఎంత బాయిల్ అవుతే అంత డబల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందులో నెయ్యి కూడా ఒకటి అనమాట. ఇది బాగా హీట్ అయితే అవ్వడం వల్లనే ప్రోటీన్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యి ప్లస్ హెల్త్కు మనకు బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో బాగా హీట్ అయిన నెయ్యిలోకి మిర్చి యాడ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత టమోటా వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా వేసుకోవాలి, ఎక్కువ టమోటాలు వేసుకుంటే రైస్ కొంచెం తీయగా అనిపించి టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. సో నేను చేసే రైస్లోకి ఇవైతే సరిపోతాయి అన్నమాట. అది కూడా కూర కూడా కావచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అందులోకి నేను పసుపు యాడ్ చేయాలి, ధనియాల పొడి వేస్తాను. సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా వక్కలుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ మెత్తగా అవనివ్వకూడదన్నమాట. సో కొత్తిమీర, పుదీనా, ఈ లీవ్స్ అన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉన్నాను ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏవైనా సరే వెజిటేబుల్స్తో మనము బాయిల్ చేసే టైంలో సో సాల్ట్ డైరెక్ట్ అప్పుడే వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. సో నేను బరక వేసుకున్నటువంటి మసాలా అంతా కలిపేశాను ఫ్రెండ్స్. ఆల్ స్పైసెస్ యాడ్ అయ్యాయి కాబట్టి స్మెల్ మహాద్భుతం ఫ్రెండ్స్, వండర్ఫుల్ అసలు. సో ఇందులోకి బాగా బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఎసురు కూడా యాడ్ చేయడం జరిగింది. సో లాస్ట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా ఈ లీవ్స్ని ఫ్రెండ్స్ బాయిల్ అవ్వనీయకూడదు అనమాట, ఆయిల్తో పాటు ఎక్కువ బాయిల్ అవ్వనీయకూడదు. సో ఎసురులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో శుభ్రం చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఈ రైస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఎసురు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను రైసు, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాను అనమాట. ఫ్రెండ్స్ మూత నిజంగా
ఓకే లడ్డు, ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకేనా? ఓకే లడ్డు. ఎసురు బాగా బాయిల్ అయింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఎసురు బాగా మగ్గనిచ్చానమాట, బాగా హీట్ చేశాను. సో ముందు కడిగి ఉంచుకున్నట్టు నానబెట్టి కడిగి ఉంచుకున్న రైస్ ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఎంతో కష్టపడి చేసినటువంటి కలర్ రైస్ ఫ్రెండ్స్ ప్లేట్లోకి వచ్చేసిందనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. మా వాడికి కూలర్ ఆన్లో ఉన్నా కూడా వేడిగా ఉందని షర్ట్ ఇప్పేసినాడు. కెమెరా పెడుతుంటే మహా ఫీల్ అవుతున్నాడు అనమాట. సరేలేండి ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా మనం ఏం చేసినా కూడా సో పిల్లల సంతోషం కోసమే, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. అసలు అది ఏంటో ఫ్రెండ్స్ మనకు ముందు తెలియదు, కానీ మన మనం పిల్లలు ఉన్న స్టేజ్లో మనకు తెలియదు అనమాట. కానీ మనం మమ్మీ అయిన తర్వాత తెలుస్తుందన్నమాట. అసలు ఏ తల్లి తండ్రికైనా కూడా ఫ్రెండ్స్ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండి వాళ్ళు బాగా తింటూ ఉంటే అదే మన కడుపు నిండిపోతుంది అనమాట. అవునా కదా ఫ్రెండ్స్? సో మా ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.